ఇటీవల మీడియా సమావేశంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు అని ఆరోపించే క్రమంలో వాడు అంటూ ఒక పదాన్ని వాడారు. నిజానికి ఆ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల కులం ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మా కులానికి సంబంధించిన ఐపీఎస్ అధికారులను వాడు అంటావా, వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అంటూ కుల సంఘాల వాళ్ళు రోడ్డెక్కారు అక్కడక్కడ. అయితే వీళ్ళని ఎవరు ఆర్గనైజ్ చేశారు అన్న దానిపైన కూడా ఒక చర్చ నడుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్న వారికి మద్దతుగా కుల సంఘాలు రోడ్డు మీదకి వస్తే దీన్ని సమర్థిస్తే తెలుగుదేశం పార్టీ మీడియా అయితే విపరీతంగా ప్రచారం ఇచ్చేసింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఐపీఎస్ అధికారుల కులాలకు సంబంధించిన వాళ్ళు రోడ్డెక్కారు అని అంటూ. ఒకవేళ ఇలాంటి పద్ధతిని సమర్థిస్తూ పోతే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇక పరిపాలన చేయగలుగుతుందా? సిఐ శంకరయ్య కులం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైసీపీ వాళ్లకు సిఐ శంకరయ్య సహకరించారు, అందుకే డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ప్రచారం చేశారు. చివరకు ఇటీవల సిఐ శంకరయ్య అసలు నాకు డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే తన గురించి అవాస్తవాలు చెప్తూ ఉన్నారు, ఇది అన్యాయం అంటూ లీగల్ నోటీసులు పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఒక సిఐకి ఎంత ధైర్యం, నాకే నోటీసులు పంపిస్తారా అంటూ ఆగ్రహించడంతో పాటు ఆ తర్వాత ఏకంగా సిఐ శంకరయ్యని సర్వీస్ నుండి డిస్మిస్ చేశారు, శాశ్వతంగా తప్పించేశారు. మరి సిఐ శంకరయ్య సామాజిక వర్గానికి చెందిన కురబలంతా రోడ్డెక్కి మా సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిని అవాస్తవ ప్రచారాలు చేయడమే కాకుండా అలాంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని నోటీసులు ఇచ్చిన దానికి ఏకంగా డిస్మిస్ చేశారు. ఇది అన్యాయం అని చెప్పి రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఫలానా సామాజిక వర్గానికి చెందిన కోయా ప్రవీణ్ గారి సిఫార్సుతో మా కులానికి సంబంధించిన శంకరయ్యను డిస్మిస్ చేశారు అంటూ దీని ఒక కుల వివాదంగా అవతల వాళ్ళు మారిస్తే ఎలా ఉంటుంది? ఈ రాష్ట్రంలో పరిస్థితులు అప్పుడు సవ్యంగా ఉంటాయా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పబ్లిక్ గా ఏఎస్పీ రోహిత్ చౌదరి గారి గురించి మాకు గన్నులు ఉన్నాయి, వాడికి లైసెన్సులు ఉన్నాయి, కాల్చడానికి లైసెన్సులు ఉన్నాయి, నీ ఇంటికి దూరే వాళ్ళం అని అన్నప్పుడు మరి రోహిత్ చౌదరి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రోడ్డెక్కలేదే? జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వదిలేశారా? ఇదివరకు ఇలాంటి వివాదాలు వస్తే పోలీస్ సంఘాల వాళ్ళు స్పందించేవాళ్ళు, కానీ ఇప్పుడు కుల సంఘాలు ఎంటర్ అవుతున్నాయి. ఏపీలో ఇదే ఒక అతిపెద్ద ప్రమాదం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక ఎస్పీని ఉద్దేశించి, ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి నీ యూనిఫామ్ తీసేయిస్తా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు కళ్ళకు ఆపరేషన్ చేయిస్తా అని బెదిరించినప్పుడు మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా మా కులానికి సంబంధించిన ఎస్పీకే వార్నింగ్ ఇస్తావా నారా లోకేష్ గారు అంటూ ఇక్కడ ధర్నాలు చేయలేదే? గతంలో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారి గురించి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అతడు ఒక క్రిస్టియన్, ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చారు అంటూ చాలా అనుచితంగా మాట్లాడినప్పుడు క్రైస్తవ సంఘాల వాళ్ళంతా రోడ్డెక్కలేదే? గౌతమ్ సవాంగ్ కు సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయలేదే? సీనియర్ ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, సంజయ్ వీళ్ళంతా ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు? దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ అధికారులే ఇప్పుడు వేధింపులకు గురవుతున్నారు, సస్పెండ్ అవుతున్నారు, విఆర్ లో ఉన్నారు అనేది నిజం. మరి దళిత సంఘాలన్నీ రోడ్డెక్కుతున్నాయా? మా సామాజిక వర్గాలకు సంబంధించిన సీనియర్ ఐపీఎస్ల మీద చర్యలు ఎలా తీసుకుంటారని రోడ్డెక్కుతున్నారా? అలా ఎక్కితే ఈ సమాజం సమర్థించవచ్చా? సమర్థిస్తే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అధికార పార్టీకి తెలియదా? పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ చేశారు. మరి మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారా అంటూ బ్రాహ్మణ సంఘాలు ఎక్కడైనా నిలదీంచాయా? లేదు కదా. 199 మంది ఐపీఎస్ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు 199 మందిని విఆర్ లో పెట్టారు. కనీసం జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తున్నాయో, ఎలా మనుగడ సాధిస్తున్నాయో కూడా ఆలోచించే వాళ్ళు లేరు. ఆ 199 మంది పోలీస్ అధికారుల్లో లేని సామాజిక వర్గం ఏంటి? యాదవులు ఉండరా, కురబలు ఉండరా, రెడ్లు ఉండరా, బీసీలు ఉండరా, దళితులు ఉండరా? కుల సంఘాలు పోరాటం చేయాల్సి వస్తే ఇలా చిన్న చిన్న వాళ్ళ తరఫున పోరాటం చేయాలి కదా, బాధితులుగా ఉన్న వాళ్ళ తరఫున పోరాటం చేయాలి కదా. అధికార పార్టీకే అనుకూలంగా ఉన్నారు అని ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తే ఒక మాట అంటే దాని మీద ధర్నాలు, నిరసనలు తెలిపే స్థాయికి కుల సంఘాలు వెళ్తే పరిస్థితి ఏంటి? ఒక సామాజిక వర్గం అని కాదు, ఏ సామాజిక వర్గం అయినా సరే ఇలాంటి పద్ధతుల్ని ఎంకరేజ్ చేయవచ్చా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీలో చేసే పనుల బట్టి విమర్శలు వస్తుంటాయి, ఆరోపణలు వస్తుంటాయి. కానీ మా కులానికి సంబంధించిన అధికారి కాబట్టి ఎవరు ఏమి మాట్లాడడానికి వీల్లేదు, విమర్శించడానికి వీల్లేదు అని కుల సంఘాలు ఎంటర్ అయితే ఇంకా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ అధికారి అయినా పనిచేయగలుగుతారా? ఒక పోలీస్ అధికారి ఇంకో అధికారి మీద ఏదైనా చర్య తీసుకుంటారు, అప్పుడు మా అధికారి మీద పలానా కులం అధికారి చర్యలు తీసుకున్నారని చెప్పి కుల సంఘాలు ఎంటర్ అయితే ఈ రాష్ట్రంలో పోలీసులైనా సమర్థవంతంగా పనిచేసే పరిస్థితులు ఉంటాయా? రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా నడవగలుగుతాయా? ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలు చేయగలుగుతుందా? సీనియర్ ఐపీఎస్లు అంటే ఇప్పుడు ఏంటి,
మేము అధికారంలో ఉన్నాము, అధికార పార్టీకి మద్దతుగా ఉన్నాము, కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టానుసారం కేసులు పెడతాం, తప్పుడు కేసులు పెడతాం, ఎలాగైనా వేధిస్తాం, జైలుకు పంపుతాం, విఆర్లు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మమ్మల్ని మాత్రం ఒక మాట అంటే మా కులపుళ్ళు వస్తారు అనే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడితే ఇక దాని పరిణామాలు ఎంత దూరం వెళ్తాయి? మాకు వెనకల ఒక బలమైన సామాజిక వర్గం ఉంది, మా జోలికి ఎవరైనా వస్తే ఒక మాట అంటే మా తరఫున రోడ్లు ఎక్కేంత చైతన్యం మా సామాజిక వర్గంలో ఉంది అని సీనియర్ ఐపీఎస్లు యూనిఫామ్ పవర్ ని హ్యాండిల్ చేస్తున్న అధికారులకు ఈ ధీమా కూడా తోడైతే ఇక మిగిలిన సామాన్యులకు ఎక్కడైనా రక్షణ ఉంటుందా? న్యాయం జరిగే పరిస్థితులు ఉంటాయా? దీన్ని ఏ కులం కూడా సమర్థించకూడదు. ఏ కులం వాళ్ళైనా సరే వాళ్ళు చేసే చర్యల బట్టి, అవతల వాళ్ళకు కలిగే నొప్పి బట్టి మాటలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, చర్యలు ఉంటాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. దాన్ని చట్టపరంగానే చూసుకోవాలి. కానీ కుల సంఘాలు ఎంటర్ అవ్వడం అన్నది మొదలైతే ఈ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం వారు, ఏ అధికారి కూడా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి క్రైసిస్ ను, అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లోనికి కులం జోక్యం చేసుకోకుండా కుల సంఘాల వాళ్ళు చాలా మంది, ప్రతి కులంలో కూడా పీడింపబడుతున్న సామాన్యులు ఉంటారు, వాళ్ళ తరఫున పోరాటం చేయాలి. కానీ పవర్ ఉండి సీనియర్ ఐపీఎస్లుగా ఉన్న వాళ్ళ తరఫున రోడ్లెక్కే పరిస్థితులు వస్తే ఈ రాష్ట్రం ఇక అదుపులో ఉండడం కష్టం.